గురుగారు, మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి 6 గ్రహాలు యోగిస్తున్నాయి. తృతీయంలో రవిచంద్రుడు, చతుర్థంలో బుధుడు, పంచమంలో గురు శుక్రుడు, షష్ఠంలో కేతువు. అదృష్టయోగం బ్రహ్మాండంగా కొనసాగుతోంది. ముఖ్య కార్యక్రమాల్లో విజయం ఉంటుంది. ఆశించిన ఫలితాలు వెంటనే వస్తాయి. ప్రతి విషయంలోనూ విజయం సిద్ధిస్తుంది. వ్యాపారంలో సృజనాత్మకమైన ఆలోచన విధానంతో పనిచేస్తే సత్ఫలితాలను సాధిస్తారు. పెట్టుబడులు కలిసి వస్తాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ధనధాన్యాది లాభాలుంటాయి. ఆర్థిక వ్యవస్థ మరింతగా బలపడుతుంది. పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. గృహ వాహన భూ యోగాలు కలిసొస్తాయి. తోటివారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. మంచి విజయం లభిస్తుంది. సాధన ఎంత చేస్తే ఫలితం అంత అద్భుతంగా ఉంటుంది. బంగారు భవిష్యత్తుని సాధించే క్రమంగా పనిచేయండి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. సంతృప్తికరమైన విజయాలు సాధించడానికి కాలం ఎంతగానో మేలు చేస్తుంది, సహకరిస్తుంది. శాంతంగా సంభాషిస్తూ శక్తివంతమైన ఫలితాలను సొంతం చేసుకోండి. వారం మధ్య భాగంలో మేలు జరుగుతుంది. కొన్ని మంచి వార్తలు ఆనందాన్ని ఇస్తాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? మీనరాశివారు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? లక్ష్మీ దర్శనం శుభప్రదం. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? దానాలతో పని లేదు.